వ్యవసాయానికి ప్రధాన ఆయువు పట్టులైన సాగునీటి వనరులుగా ఉన్న చెరువులు కనుమరుగైపోతున్నాయి. కొందరి స్వార్థపరులు చేసే ఆక్రమణల కారణంగా రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న చెరువులను అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కళ్ల ముందే అనేక ఆక్రమణలు కనిపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 1225 చెరువులు కుంటలు ఉన్నాయి. 60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ వనరుల్లో సగానికి పైగా భూములు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కావడంతో రహదారికి ఇరువైపులా ఉన్న స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా కొందరు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి ఆనుకొని ఉన్న చెరువు శిఖం భూమి సుమారు 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. పట్టణ అభివృద్ధి వల్ల భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సుమారు 300 ఎకరాల వరకు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో పనిచేసిన కలెక్టర్ రిజ్వీ సర్వే చేయించి ఆక్రమణలు గుర్తించినా ఇప్పటి వరకు తొలగించలేదు. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఒక కుంట ఉంది, 50 ఎకరాల చెరువు. అది 50 ఎకరాల చెరువులో 15 ఎకరాలు కబ్జా అయింది. మిగతాదంతా కూడా నీళ్లు బయటికి పోకోకుండా జమ్ము గిమ్ము పెరిగిపోయి అలా పాడుపడిపోయింది. ఈ విధంగా చెరువులు ఆక్రమణ అవుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. 3 సార్లు సమగ్ర సర్వే చేశారు. ఎంతెంత ఆక్రమణలు అయినాయో రాళ్లు పాతారు. ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నీ పాచేసి తర్వాత చిక్కం లెవెల్ అన్నీ 3 రాళ్లు పాతారు. 3 రాళ్లు పాతిన 3 రోజులు కూడా అందుకోకుండా పీకేసేసి మళ్ళీ ఆక్రమణ చేయడం మొదలుపెట్టారు. కోదాడ పెద్ద చెరువు అది కబ్జా గురయ్యి దరిదాపుగా ఒక 20 సంవత్సరాలకు వస్తుంది. అప్లికేషన్ పెట్టడం వల్ల, ఫిర్యాదులు ఇవ్వటం వల్ల దాన్ని గతంలో ఉన్న కలెక్టర్ రిజ్వీ కూడా దానికి కొలతలు బౌండరీలు చేయడం జరిగింది. చుట్టుపక్కల చెరువు 700 ఎకరాలను కూడా కబ్జా చేసి 300 ఎకరాలకి కబ్జా చేయడం జరిగింది. మరి పర్యావరణ పరిరక్షణ సమితి ద్వారా మరి ట్రిబ్యునల్ ద్వారా మరి కోర్టులో వేయడం జరిగింది. దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో నివేదిక రాకపోవడం, మరి దాన్ని 350 ఎకరాలకు కబ్జా గురైనా కూడా ఈ రోజు వరకు కూడా దాని మీద తగు చర్యలు తీసుకోవట్లేదు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోకేనాయక్తండ గ్రామ పంచాయతీ జాతీయ రహదారికి సమీపంలో 16.50 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. అక్కడే భూములకు లక్షల ధర పలుకుతుండటంతో అక్రమార్కులకు చెరువు శిఖం భూమిపై కన్నుపడి ఆక్రమించుకున్నారు. ఆత్మకూరులో సుమారు 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే చెరువు ఏటేటా ఆక్రమణకు గురవుతోంది. ఇక్కడ సుమారు 12 ఎకరాల మేర శిఖం భూమి కబ్జా చేసి పంట పొలాలుగా మార్చుకున్నారు. మన వెనక చూస్తున్నట్టయితే ఫంక్షన్ హాల్ వెలుస్తున్నాయి, పెట్రోల్ బంకులు వెలుస్తున్నాయి. చెరువు మొత్తం కూడా చిన్న కుంట మాదిరిగా మారుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇలాగే చేసుకుంటూ పోతే రాబోయే భవిష్యత్ తరాలకి కనీసం తినడానికి గింజలు కూడా ఉండవు, వాటర్ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కబ్జాదారులపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. దీన్ని మరలా సర్వే చేసి ఎంతైతే కబ్జా గురైందో దాని అంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముందు కోదాడపట్నంలో ఉండేటువంటి ప్రభుత్వ చెరువును కాపాడాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ పెద్ద చెరువులో నీళ్ళు ఉన్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రాఘవాపురం కానీ, అనంతగిరి కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి కొన్ని తండలు కానీ, సింగారం పెద్ద చెరువుల్లో నీళ్లుంటాయి. ఆ విధంగా ఆ నీళ్లు మొత్తం కోదారికి వస్తున్న పరిస్థితుంది. ఆ నీళ్ళు తాగి కోదాడపట్నంలో ఉన్న ప్రజలు బతుకుతున్న పరిస్థితుంది. అక్కడ నీళ్లుంటేనే భూములలో, బోర్లలో నీళ్ళున్న పరిస్థితున్నది. అందుకని ఇవాళ ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి అంటున్నాం. అందులో కట్టినటువంటి ఇళ్ల మీద చర్య తీసుకోవాలని, అన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి, కూల్చివేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ సిపిఎం పార్టీ కోరుతున్నాం. హైదరాబాద్లో ఆక్రమణలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా తరహాలో సూర్యాపేట జిల్లాలోనూ చెరువుల ఆక్రమణలపై సంబంధిత నీటిపారుదల శాఖ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.